నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత కొద్ది రోజులుగా మనకు తెలిసిందే, అంటే గతంలో వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుమారం రేపారు. అయితే రీసెంట్గా నాగచైతన్య శోభితాకు అయితే ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. సో దాంట్లో భాగంగానే అప్పుడు చెప్తానని చెప్పి అప్పుడు జాతకం చెప్పిన వాళ్ళిద్దరు విడిపోయారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిద్దరూ విడిపోతారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వేణుస్వామి ఈ వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సినీ ప్రముఖులు త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలోనే చెప్పారు, వేణుస్వామి ఏం చెప్పాడంటే సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని చెప్పారు. సరే, అనూహ్యంగా జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ తోటి సరే ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు శోభిత గారితో అది ఎంగేజ్మెంట్ అయింది. సో దీనికి ఆయన ఏం చెప్పారంటే వీళ్ళు కూడా విడిపోతారు అని చెప్పేసి అన్నారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. అండ్ ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఫిలిం జర్నలిస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీద అసలు ఏంటి ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరో ఒకళ్ళని కార్నర్ చేయాలని చేయడం తప్పితే ఆయన ఆయన చెప్పి అనేకం చెప్పాడు. అందుట్లో చాలా సక్సెస్ అయినాయి. 80% సక్సెస్ అయినాయి, 20% పోయింది. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో 100 మంది పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. 80% 90% పేషెంట్స్ బయటకు వస్తారు. ఒక 10% పేషెంట్లు ఒక 10 మంది వెళ్తే 8 మంది శుభ్రంగా వస్తారు, 2 చనిపోతారు. అందుకని పేషెంట్స్ హాస్పిటల్లో చనిపోయారు కనుక హాస్పిటల్ క్లోజ్ చేస్తామా? అట్లాగే ఈయన 10 చెప్పాడు, 10లో 8 అయినాయి. ఒక కేజ్రీవాల్ అరెస్ట్ అన్నాడు, ఎవ్వరూ నమ్మలేదు. నేను కూడా డిబేట్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ధైర్యం బీజేపీ చెయ్యదని నేను కూడా డిబేట్లో మాట్లాడాను. అట్లా అందరూ మాట్లాడారు. కానీ ఆయన చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అవ్వక తప్పదు, జైలు అరెస్ట్ అని కాదు, ఆయన జైలుకి వెళ్ళక తప్పదు అన్నాడు. మరి జరిగింది. అలాగే చంద్రబాబును అరెస్ట్ అవుతాడు అన్నాడు. అవి అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ఎవరన్నా కలగన్నామో ఊహించామా? అనూహ్యంగా జరిగింది, అరెస్ట్ అయ్యాడు. ఈయనకి కేసీఆర్కి ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నాడు. మరి ఎన్నికలవగానే ఆయన అనుకున్న పడిపోవటం, కాలు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. సో ఇట్లా ఆయన చెప్పి దేశం మీద అనేక విషయాలు జరిగేలాగే, అలాగే ఆ దీంట్లోనే ఆ అమ్మాయి విషయం చెప్పాడు గతంలో. అది ఆయన చెప్పి 2 ఏళ్ళకి అయిపోయింది. అట్లా చెప్పుకోవడం నేను ఫాలో చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తాను, నేను ఆయన ఫాలో చేస్తున్నా. కొంతమంది జ్యోతిష్కులు ఫాలో చేస్తున్నాను. వీళ్ళు చెప్పిన ఎంతవరకు ఏమిటి అని ఫాలో అవుతున్నా. కొంతమందిని ఫాలో చేస్తున్నా. అందులో ఈయన ఒకడు. అంటే సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఫాలో చేస్తున్నారు, జరిగినాయి అన్నారు. బట్ గతంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలుస్తాడు, అదే 1-2 తప్పినాయి, అది జరగలేదు. దాంతో ఆయన ఏమంటారు, జాతకాలు చెప్పడం కూడా మానేస్తున్నాను కూడా ఆయన జాతకాలు చెప్తూ మానేస్తాను అన్నారు సార్. అదే ఆయన సెలబ్రిటీస్కి, వాళ్ళ సెలబ్రిటీస్, ఆర్టిస్టులకి, రాజకీయాలకి నేను చెప్పను అన్నాడు. అది చెప్పింది ఆయన. జాతకాలు చెప్పను, ఇంకా ప్రొఫెషన్ మానేస్తాను కదా, అది చెప్పను అన్నాడు. అది ఆవిడకి దేవుళ్ళకి క్షమాపణ చెప్పుకున్నాడు. వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి క్షమాపణ. ఒట్టే పెట్టలే, ఎన్ని ఊరిని మనాలు రాసేస్తారు, ఒట్టు పెట్టల. నా దగ్గర ఉన్న రికార్డింగ్లో నేనే ఫాలో అవుతున్నాను కదా. ఒట్టు పెట్టలే ఆయన. క్షమాపణలు కోరాడు. తల్లి దేవిను మాతను వెంకటేశ్వర స్వామి క్షమాపణలు కోరాడు. నేను వీళ్ళు చెప్పనున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్పనన్నవాడు ఈ విషయం చెప్పి ఇది కంటిన్యూటీ, ఇది కొత్తది కాదు. కొత్తగా ఆయన ఇది చెప్పలా. గతంలో ఈ అమ్మాయి వీళ్ళ నాగ చైతన్య గురించి చెప్పాడు కనుక దాని ఎక్స్టెన్షన్ ఇది. కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు ఆయన. సో అది ఒప్పవుద్దో తర్వాత చూద్దాం ఆయన చెప్పాడు. చెప్పిన మొన్న జరగలేదు కనుక అనే జరగలేదు, జగన్ ఓడిపోయాడు, ప్రెడిక్షన్ ప్రకారం గెలవలేదు కనుక ఇది చెప్పింది తప్పంటే మరి ఆయన ప్రెడిక్షన్ ప్రకారం వీళ్ళు విడిపోయారు. ఆయన ప్రెడిక్షన్ ప్రకారం ఇతను అరెస్ట్ అయ్యాడు కేజ్రీవాల్. ఆయన ప్రెడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్ అని పేరు మార్చినాక ఏమన్నాడు, ఈ పేరు మళ్ళీ టీఆర్ఎస్గా మార్చకపోతే దానికి పుట్టకథలు ఉండవు, బీఆర్ఎస్ అని చెప్పాడు. మరి అది వాస్తవం జరిగింది కదా. సో ఇట్లా జరిగిన వాటి గురించి మాట్లాడితే మరి చాలా ఉన్నాయి. జరగని వాటి గురించి చేసుకుంది అది ఒకటే ఏదో పెద్ద దాన్ని భూతత్వం చేసి చెప్పాడు, జరగలేదు. చాలామంది చెప్పారు జరగలేదు. సో దాన్ని ఆయన ట్రోల్ చేయాలి, ఆయన మీద ఏదో అటాకింగ్గా వెళ్ళాలని, పర్సనల్ లైఫ్లో అని ప్రెస్లు వీళ్ళు చేయాలంటే వీళ్ళు మీడియాలో చేస్తున్నది ఏంటి? అంటే మీడియాలో చేస్తున్నది ఏంటి? విజయసాయి రెడ్డిను అమ్మాయి ఈనాళ్ళు ట్రోల్ చేశారు అందరూ. వీళ్ళు చేసిన పనులు ఏంటి? జర్నలిస్టులు
ఈ మీడియాలు ఏం చేశారు? ఆ అమ్మాయి విషయం ఏంటి, ఇవాళ ఆ, గాయత్రి విషయం ఏంటి, లావణ్య విషయం ఏంటి, ఇవన్నీ పర్సనల్ కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీరు దూరొచ్చా? అంటే వాళ్ళు ఆల్రెడీ మీడియా ముందుకే వచ్చారు కాబట్టి వాళ్ళు మీడియా చూస్తారు. ముందుకు రావడానికి ముందు విజయసాయి రెడ్డి విషయం మీడియా ఆమె లాగింది. ముందుకు వాళ్ళ వైఫ్ వచ్చింది కదా సార్, ఆమె వాళ్ళు వచ్చి- మీడియా లాగితే వచ్చింది. అంటే మీడియా నాకు మీడియా మొరపెట్టు- లాగింది. అంటే మీడియా ముందుకు వచ్చి మీడియా మొరపెట్టుకున్నారని అన్నారు కదా. మీడియా లాగింది, పొలిటికల్గా లాగారు. పొలిటికల్గా విజయసాయి రెడ్డిని బదనాం చేయడం కోసం మీడియా లాగింది. అది మీడియా ఎదురు లాగింది. సరే ఆవిడ చెప్పింది చేసిన తర్వాత దాని మీద మీరు అందరికీ మైకులు పెట్టి పర్సనల్ విషయాలు వదిలేయచ్చు కదా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఇవాళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇలా వచ్చిన తర్వాత ఎప్పటికాడు వాళ్ళు ఇష్టం వచ్చి పర్సనల్ ఏదో మనం శుద్ధపూసలాగా ఇంకోటి చెప్తే ఎట్లా, మనమేమి శుద్ధపూస కాదు. మనము అవసరం ఛాన్స్ కుదిరితే ఇంకోళ్ళ విషయంలో ఎంటర్ అవుతున్నాం. అది దానికి ఒక కండిషను, ఒక కంట్రోలు, ఒక రూలు రిజం లేదు కనుక అందరూ అంటే ఇప్పుడు చేస్తున్నారు. అందరూ చేసేది ఆయన పర్సనల్గా ఆల్రెడీ ఇచ్చాడు కనుక ఎక్స్టెన్షన్గా చెప్పాడు. ఓకే